నీకు జాబ్ చేసే ఆలోచన లేదా? ఇంకెన్ని రోజులు ఇలా స్విగ్గీ చేస్తావు? ఒకవేళ నేను నీకు ఓకే చెప్తే నన్ను ఎలా చూసుకుంటావు? నన్ను ఎలా చూసుకుంటున్నానో నిన్ను కూడా అలానే చూసుకుంటా. కానీ నాకు అది సరిపోదు. నాకు చాలా ఖర్చులు ఉంటాయి. నువ్వు స్విగ్గీ చేసి సంపాదించేది నా మేకప్కి కూడా సరిపోదు. సరిపోవంటే ఎంత ఉండాలి మినిమం నెలకి? ఒక 50,000 అంటే సరిపోతుంది. 50,000? నేను నెల మొత్తం స్విగ్గీ చేసినా అంత రాదు కదా. అందుకే చెప్తున్నా జాబ్ చూసుకోమని. నువ్వు జాబ్ చూసుకుంటే నాకే కాదు, నీ లైఫ్లోకి వచ్చిన ఏ అమ్మాయికైనా అది హెల్ప్ అవుతుంది. నేను జాబ్ చేయను అనడం లేదు, చేస్తాను, కానీ టైం పడుతుంది. అయినా నీ అవతారం ఇలా ఉంటే నీకు జాబ్ ఎవరిస్తారు చెప్పు? నీకు ఇప్పుడే చెప్పానుగా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి. నాకు ఎలా ఉండడమే ఇష్టం. ఇలా ఉంటే నాకు ఎవరు జాబ్ ఎవరు, వాల్యూ ఎవరు అంటే నేనేం చేయగలను చెప్పు? డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని తెలిసిన నీకు మన లైఫ్లో కష్టపడి మనీ ఎర్న్ చేస్తేనే వాల్యూ ఉంటుందని తెలీదా? నాకే కాదు, లైఫ్లో ఎవరికైనా నీ మీద ఇంప్రెషన్ రావాలంటే నువ్వు ఎంతో కొంత ఎర్న్ చేయాలి కదా. సరే, నువ్వు చెప్పినట్టుగానే నేను మారడానికి ట్రై చేస్తాను. అలా అన్నావు, బాగుంది. నువ్వు కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది. నాతో నువ్వు ఉంటే నా లైఫ్ ఇంకా బాగుంటుంది మేడం.